ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నటరాజ్ సాయి. నేను ఈ శ్రీశైల క్షేత్రంలోనే జన్మించాను. నా విద్యాభ్యాసం అంతా కూడా శ్రీశైల క్షేత్రంలోనే జరిగింది. ఈ శ్రీశైల క్షేత్రంలో మా తండ్రి గారు 1958 సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి మా కుటుంబం అంతా ఇక్కడే ఉంటుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించినప్పుడు మా తండ్రి గారు వారితో ఉండడం, మా కుటుంబం అంతా స్వామితో కలిసి ఉండడం జరిగింది. అప్పుడు స్వామి ప్రత్యేకంగా వారినందరినీ వారికి ఇచ్చిన గెస్ట్ హౌస్లోకి పిలిచి వారందరికీ ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మా కుటుంబం అంతా స్వామి భక్తిలో ఉండడం జరిగింది. అదేవిధంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు మా కుటుంబం అంతా 1958 సంవత్సరం నుంచి ఉద్యోగులుగా వివిధ స్థాయిల్లో ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిగా భగవాన్ సత్యసాయి బాబా వారికి దగ్గరికి 1986 సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి నా జీవితంలో ఎన్నో విశేషాలు జరిగినాయి. ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారులే శ్రీ సత్యసాయి ఈశ్వరుల స్వరూపంగా నేను చిన్నప్పటి నుంచి భావిస్తూ వచ్చాను. అలాంటి అనుభవాలు కూడా నాకు చాలా జరిగినాయి. ముఖ్యంగా నాకు ఒకరోజు కల్లో శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి తలపైన చుట్టూ స్వామివారి జటాజూటంలాగా, అంటే స్వామివారికి హెయిర్స్ ఎలా అయితే ఉంటాయో అలా డ్రీమ్లో కనిపించడం జరిగింది. తదనుగుణంగా ఎన్నోసార్లు స్వామి నాకు కల్లో కనిపించి నేను శివశక్తాత్మక స్వరూపం అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ 100వ సంవత్సరం జన్మదినం సందర్భంగా 12 జ్యోతిర్లింగాల్లో ఏకాదశ రుద్రపారాయణం జరగడం, అదేవిధంగా చిట్టచివరిగా శ్రీశైల మహాక్షేత్రంలో ఈ 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగమైన అమ్మవారి శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరగడం మాకందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడ భక్తులందరూ కూడా శ్రీశైల క్షేత్ర వాస్తవ్యులు, మా అర్చక స్వాములు, సిబ్బంది కూడా అందరూ ఎంతో ఈ కార్యక్రమంలో శ్రద్ధాభక్తులతోటి పాల్గొని ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. శ్రీశైల క్షేత్ర మహత్యానికి వస్తే, ఈ శ్రీశైల క్షేత్రం యుగాతీతమైనది. అన్ని యుగాల్లో శ్రీశైల క్షేత్రం ఉంది అని చెప్పి శ్రీశైల ఖండం ద్వారా ఇక్కడ మనకు తెలుస్తోంది. ముఖ్యంగా వశిష్ఠ మహాముని రావణ సంహార అనంతరం శ్రీరాముల వారిని, సీతాదేవిని ఇక్కడికి తీసుకుని వచ్చి మల్లికార్జున స్వామి వారి సమక్షంలో ఒక్క లింగంలో 1000 లింగాలను ఉంచి సహస్రలింగేశ్వర స్వామివారిని శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపచేయడం, అదేవిధంగా భ్రమరాంబ అమ్మవారి దేవాలయం ప్రక్కన సీతామాతతోటి ఒక్క లింగంలో 1000 లింగాలను ఉంచి సహస్రలింగేశ్వరుని ప్రతిష్ఠింపచేయడం ఈ క్షేత్రం యొక్క విశేషం. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధానికి ముందు ద్రౌపది మరియు పంచపాండవుల చేత ఇక్కడ పాండవులు 5 మంది 5 లింగాలు, ద్రౌపది మాత చేత ఒక లింగంలో 5 లింగాలను పెట్టి పంచలింగేశ్వరుని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటికంటే ముందు రావణాసురుడు శ్రీ మల్లికార్జున స్వామిని ఆశ్రయించి ఉన్నారు. ఇంతటి మహాపవిత్రమైన క్షేత్రంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలోని వివిధ ప్రదేశాల నుండి కొన్ని వేల మంది భక్తులు ఈ శ్రీశైల క్షేత్రానికి వచ్చి ఏకాదశి రుద్రపారాయణంలో పాల్గొని ఏకాదశి రుద్రాన్ని జరిపిస్తున్నందుకు శ్రీశైల క్షేత్రవాసిగా మాకు ఈ గ్రామస్తులకందరికీ, ఈ పురవాసులకందరికీ కూడా ఎంతో ఆనందదాయం కలిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. మనము శ్రీశైల మహాక్షేత్రంలో సాక్షి గణపతి అనే ప్రదేశానికి వచ్చున్నాం. సాక్షి గణపతి ఒక విశేషం ఏంటంటే, శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన ప్రతి భక్తుని వివరాలను సాక్షి గణపతి తను రాసుకుంటారని, శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినట్లు స్వామి సాక్ష్యం చెప్తారని ఒక విశేషంగా చెప్తారు. ఇక్కడికి భగవాన్ సత్యసాయి బాబా వారు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఈ సాక్షి గణపతిని దర్శించినట్లు ఇక్కడ
పెద్దలు అందరూ కూడా చెప్తూ ఉంటారు. శ్రీశైలం శిఖరం వెళ్ళేటప్పుడు మెట్లదారిలో ఉన్నాము. ఈ శ్రీశైల శిఖరం ప్రతి వాళ్ళు శ్రీశైలం దర్శించినప్పుడు ఈ శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తుంటారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని నానుడి అనాది కాలం నుంచి ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయీశ్వర మహాప్రభువులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఈ శ్రీశైల శిఖరాన్ని కూడా దర్శించారు. అదే సమయంలో స్వామివారితో వచ్చిన సుమారు 2 బస్సుల భక్తులు కూడా ఇంచుమించుగా ఒక 100 మంది భక్తులు స్వామితో ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. దర్శనం అనంతరం స్వామి భగవాన్ బాబావారు ఇక్కడ భక్తులతో కలిసి కూర్చుని ఈ క్షేత్రం యొక్క విశేషాలని ముచ్చటిస్తున్నారు. అదే సమయంలో స్వామిని ఇక్కడికి ఆహ్వానించి తీసుకువచ్చిన లక్ష్మీనారాయణ శెట్టి గారు అని ఒక భక్తుడు ఈ విశేషం అడగగా, స్వామి లక్ష్మీనారాయణ శెట్టి, నువ్వు లక్ష్మీనారాయణని ఎప్పుడైనా చూసావా అని చెప్పి ఒక మాట అడిగారట వారిని. అప్పుడు లక్ష్మీనారాయణ శెట్టి గారు, నేను చూడలేదు స్వామి అని అంటే ఒక విగ్రహాన్ని స్వామి సృష్టించి గరుత్మంతుడి పైన లక్ష్మీనారాయణులు కూర్చున్న ఒక రూపాన్ని సృష్టించి అందరికీ చూపించడం జరిగింది. అదే సమయంలో మా నాన్నగారు కూడా ఇక్కడ ఉద్యోగి కావడంతో వారు స్వామివారితో కలిసి వచ్చే భాగ్యం వారికి కలిసింది. భగవాన్ బాబావారు అందరికీ ఆ విగ్రహాన్ని చూపిస్తూ లక్ష్మీనారాయణులు గరుత్మంతుడిపై ఇలాగా విహరిస్తారు అని చెప్పి స్వామి వివరణ చెప్పారు. అప్పుడు లక్ష్మీనారాయణ శెట్టి ఒక చిన్న అనుమానం వ్యక్తం చేశారంట. స్వామి, గరుత్మంతుడు లక్ష్మీనారాయణుల్ని ఇంత ఎలా తీసుకువెళ్ళగలడు అని చెప్పంటే, గరుత్మంతుడు ఇక్కడే ఉంటాడు, మీరు ఒకసారి చూస్తారా అని చెప్పి ఒకసారి స్వామి అడిగారట. అప్పుడు స్వామి ఆకాశం వైపు చూస్తే ఒక తెల్లని పక్షి ఇక్కడికి వచ్చి వాలడం జరిగింది. ఆ పక్షి ముక్కు బంగారు వర్ణంలో ఉంది, పాదాలు బంగారు వర్ణంలో ఉన్నాయట. అక్కడ ఉన్న భక్తులు సుమారుగా స్వామితో వచ్చిన భక్తులే కాక శిఖర దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ గరుత్మంతుడిని చూడడం జరిగింది. అనంతరం స్వామి మహానంది క్షేత్రానికి వెళ్ళినప్పుడు మహానంది క్షేత్రంలో కూడా స్వామి ఇక్కడ విశేషాలు చెప్పండి అంటే, దేవతలు అమృతాన్ని తీసుకెళ్తున్నారు ఈ ప్రదేశం నుంచి అని చెప్పి ఒక అమృత కలశాన్ని కూడా సృష్టించి స్వామి భక్తులందరికీ వారి స్వహస్తాలతో అమృతాన్ని పంచడం జరిగిందని చెప్పి మా పెద్దలు నాకు చెప్పారు. ఈ శ్రీశైల క్షేత్ర విశేషాల్లో చెప్పుకోవాల్సి వస్తే, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1963 సంవత్సరంలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించుటకు వచ్చినప్పుడు స్వామివారు శ్రీ మల్లికార్జున స్వామివారిని స్పృశించి వారిపై వారి స్వహస్తాలతో బంగారు విల్వాలను సృష్టించి స్వామివారి మీద సమర్పించడం జరిగింది. స్వామివారి పూజ అనంతరం శ్రీ బ్రహ్మరాంబాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక దండను సృష్టించి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ విషయాలను జరిగినప్పుడు నేను పుట్టకపోయినప్పటికీ మా కుటుంబంలోని మా నాన్నగారు, మా పెద్దన్నయ్య గారు వీళ్ళందరూ స్వామివారితో ఉండి ఈ కార్యక్రమాలని అన్నింటినీ వాళ్ళు కళ్ళతో చూశారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలను జరుగుతున్నందుకు మా కుటుంబము మరియు శ్రీశైల క్షేత్రంలోని భక్తులందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. ఇది చాలా ఆనందకరంగా ఉంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదపద్మములకు వినయంతో నమస్కారం.